మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో రఫేల్ విడి భాగాల తయారీ, టాటా గ్రూప్ తో డసాల్ట్ ఏవియేషన్ ఒప్పందం. చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు లేదు, వైసీపీ వాళ్లకు మొక్కల విలువ తెలియదన్న చంద్రబాబు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు మృతి. బెంగళూరు ఘటనలో బాధిత కుటుంబాలకు ఆర్సీబీ సాయం, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ప్రకటించిన టీం. భారత్ లో రఫేల్ యుద్ధ విమానాల తయారీకి కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లో ఈ విడి భాగాల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్ సిస్టమ్, ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్ లోని TASL లో తయారు చేయాలని ఇరు సంస్థలు ఒప్పందానికి వచ్చాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఫ్యూజ్ లాజ్ అసెంబ్లింగ్ లైన్, ఎయిర్ క్రాఫ్ట్ విభాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో టాటా అడ్వాన్స్ సిస్టమ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. నెలకు 2 ఫ్యూజ్ లాజ్లను అందించనున్నారు. భారత్ లో తమ ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక అడుగు అని డసాల్ట్ ఏవియేషన్ CEO ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. భారత రక్షణ రంగంలో తమ సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందంపై మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ CMD సుకరణ్ సింగ్ తెలిపారు. డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో చేసుకున్న ఈ ఒప్పందం టాటా అడ్వాన్స్ సిస్టమ్ సామర్థ్యాలను గుర్తు చేస్తుందన్నారు. భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి, పురోగతిని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని సుకరణ్ సింగ్ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. ఓకే, ఏదైతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన అంశంలో ఒక ముఖ్యమైన ఒప్పందం అయితే కుదిరింది. ఫ్రాన్స్ కు చెందిన ఏవియేషన్ సంస్థ, భారతదేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థల మధ్య ఈ ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రఫేల్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే ముఖ్యమైన భాగాలను హైదరాబాద్ లో తయారు చేయనున్నారు. ఇది ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ భాగాలను ఉత్పత్తి చేయబోయే మొట్టమొదటి కావడం విశేషం. ఈ ఒప్పందం ద్వారా భారతదేశము ఎయిర్ ఫోర్స్ రంగంలో వేగంగా పురోగతి ఇస్తుందనే విషయాన్ని స్పష్టమైన ఉదాహరణ లభించిందని చెప్పవచ్చు. అయితే మనం
చూస్తున్నట్లయితే 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలను ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యం అయితే పెట్టుకున్నారు. అయితే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో సన్నాహాలు అయితే చేస్తుంది. డాస్కో ఏవియేషన్ చైర్మన్ అండ్ సిఇఓ ఎరిక్ టాంప్రియన్ మాట్లాడుతూ భారతదేశంలో ఈ తయారీ సంస్థను బలోపేతం చేయడము ఈ ఒప్పందంతో సాధ్యమవుతుందని అన్నారు. అలానే భారత రక్షణ రంగంలో మా పాత్ర విస్మరించుకునే అవకాశం లభించుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయము రఫేల్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తుందని చెప్పేసి అన్నారు. అందబోయే నాణ్యమైన సేవలకు భారత సైనిక అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉపయోగపడతాయని కూడా తెలిపారు. అయితే భారత వైమానిక రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు లభిస్తుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఇదే విషయంపై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఏదైతే సిఎండి శంకరన్ సింగ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత రక్షణ రంగ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలుస్తుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే డాస్కో ఏవియేషన్ కుదిరిన ఒప్పందము టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ నైపుణ్యాలను అయితే సామర్థ్యతను పెంచే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు. ప్రపంచానికి చూపించడమే కాకుండా భారత వైమానిక రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కూడా ఆయన తెలిపారు. థ్యాంక్ యూ లెనిన్. అనంతరం ఏడీసీఎల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటుతున్నామని ఏపీ సీఎం తెలిపారు. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉందని, అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదని విమర్శించారు. మొక్కలు పెంచని వారికి గాలి పీల్చే హక్కు లేదని సీఎం ప్రశ్నించారు. ఈ రోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణం 22.96%. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్లు 3 ఏళ్లు చెట్లు కూడా ఉండేటివి, పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. 4
ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే. బీహార్ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఉద్యోగాల్లో 90% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో భారీ ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నాయకులు. సీఎం నితీష్ నివాసానికి ముట్టడికి ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. बिहार के सभी सरकारी नौकरी बीपीएससी, टीआरई, शिक्षक भर्ती, दरोगा, सिपाही, लावेल, बीएसएससी सभी में 90% डोमिसाइल लागू हो, जिसमें सिर्फ और सिर्फ बिहारी का सिलेक्शन हो। 10% सीट ओपन रखे, जिसमें बिहार से बाहर के लोग भी आ सकते हैं, बिहार के लोग भी जा सकते हैं। और सभी प्रतियोगी परीक्षा में पारदर्शिता लागू हो। बिहार के सभी प्रतियोगी परीक्षा में एक अलग से पेपर दिया जाए, जिसमें 100 प्रश्न बिहार से ही पूछा जाए। देखिए, ये लोकतंत्र है, हम लोग को अधिकार है आंदोलन करने का। शांतिपूर्वक हम लोग मौलिक अधिकार के तहत वही कर रहे हैं। शांतिपूर्वक आंदोलन करें, अपनी बात को सरकार तक पहुंचाना चाहते हैं। हम लोग मुख्यमंत्री जी से मिलना चाहते हैं, लेकिन प्रशासन के द्वारा रोक दिया गया है। तो हम लोग प्रशासन से सहयोग चाहते हैं कि 5 प्रतिनिधिमंडल को नीतीश जी से मिला दिया जाए, ताकि सरकार तक हमारी बात पहुंच जाए। हम लोगों की मांगे हैं कि बिहार के सभी प्रतियोगी परीक्षा में दरोगा, सिपाही, बीपीएससी, टीआरई, शिक्षक भर्ती, लाइब्रेरियन, बीएसएससी सभी में 90% डोमिसाइल सीधे तौर पे लागू हो, जिसमें सिर्फ और सिर्फ बिहारी अभ्यर्थी का सिलेक्शन हो। और 10% सीट ओपन है, जिससे बिहार के लोग भी और बिहार के बाहर के लोग भी मेरिट के आधार पर आ सकते हैं। साथ में एक अलग से पेपर दिया जाए, जिसमें सिर्फ और सिर्फ बिहार से संबंधित 100 प्रश्न हो। यही हम लोग की मांग है। बिहार के सभी सरकारी नौकरी बीपीएससी, टीआरई, शिक्षक भर्ती, दरोगा, सिपाही, लावेल, बीएसएससी सभी में 90% डोमिसाइल लागू हो, जिसमें బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఐపీఎల్ 2025 ఛాంపియన్షిప్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానులు భారీ సంఖ్యలో గుమ్మికూడటంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి.
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనను సుమోటోగా కర్ణాటక హైకోర్టు స్వీకరించింది. అయితే ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏర్పాట్ల లోపాలపై కర్ణాటక ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవు అని ప్రశ్నించింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని ఆరోపించింది. ఈ నెల 10 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. అయితే తొక్కిసలాట మృతులకు నష్టపరిహారం ప్రకటించింది ఆర్సీబీ టీం. తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్సీబీ టీం తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ కారణంగా ఆమె కేబినెట్ హాల్లో కళ్లు తిరిగి పడిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో రాజీవ్ యువ వికాసం అర్హుల పరిశీలన, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, కాళేశ్వరం నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, వేములవాడ కోడల మృతి వంటి కీలక అంశాలపై చర్చించారు. అయోధ్య బాలరాముడి ఆలయంలో 2వ దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లల్లా ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. విగ్రహాలకు 101 మంది వేద పండితులు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్.